ప్రపంచంలో ఎంత విపత్తు ముందు ఉందో ప్రపంచం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం వెళ్తుంది. ఎందుకంటే వరల్డ్ అంతా అంటే ప్రజెంట్ ఆధునిక ప్రపంచం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతా ఆధారపడేది ఆయిల్, గ్యాస్ వల్లే. కానీ ఈ ఆయిల్, గ్యాస్ సప్లైస్కి చాలా కీలకమైందే ఒక పెద్ద విషయం ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్. దాన్ని ఇరాన్ క్లోజ్ చేసింది. అమెరికా ఇరాన్ లేదా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల. దీనివల్ల మాత్రమే ఆయిల్ రేటు పెరుగుతుంది. గ్యాస్ కొరత అయితే ఇంకా విపరీతంగా ఉంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి అయితే 2 రోజులకి సరిపడే గ్యాస్ నిల్వలో ఉన్నట్టు తెలుస్తుంది. అటు రష్యా నుంచి ఆగిపోయింది. ఇప్పుడు ఖతారు, బహ్రెయిన్ నుంచి ఎక్కువ వెళతాయి, కానీ అది ఆగిపోయింది. సుయేజ్ కెనాల్ కూడా డేంజర్లో ఉంది. మరి ఈ పరిస్థితి ఏంటి అంటే అమెరికా యుద్ధం చేయడం వల్ల. కాబట్టి ఇదే విధానం కొనసాగితే ఇప్పుడు ఇండియాయే ప్రతి $10 పెరగడం వల్ల 1,00,000 కోట్ల అదనంగా మనం ఇంపోర్ట్కి పెట్టాలి. మళ్ళీ ఇదే అదనంగా పెడితే పెట్రోల్ ధర పెరిగితే ఇక్కడ ద్రవ్యోల్బణం పెరిగి గ్రోత్ రేటు కూడా పడిపోతుంది. ఇప్పుడు ఇదే రేట్ ఇంకా కొనసాగితే $150 వెళ్తే ఇండియా గ్రోత్ రేటు 2% తగ్గే అవకాశం ఉంది ఈ సంవత్సరం. అంటే 7.2 నుంచి 5% తగ్గిపోద్ది. అది ఇండియాకి చాలా పెద్ద విపత్తు అనమాట అది. అదేవిధంగా చైనా కూడా అదే పరిస్థితి. ప్రపంచం అంతా ఆర్థిక పరిస్థితి అంతా ఇదే ఉంటుందని IMF, IBRD చెప్తున్నాయి. కాబట్టి డాలరు ఇది బ్యారెల్ విలువ పెరగకూడదు, పెట్రోల్ ధర పెరగకూడదు. ఈ పెరగకూడదు